ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం ఈ దీక్షలు 7వ రోజుకు చేరాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టరూపం దాల్చే వరకు తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల ఫలితాలను, నియామకాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం 7వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టం చేయకుండా కాలయాపన చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మిగతా ఉద్యోగ ఫలితాల నియామకాలను విడుదల చేస్తూ మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం చేస్తున్నాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వర్గీకరణకు సామాజిక న్యాయం జరిగే విధంగా చట్టం చేయాలని తెలుపుతూ అప్పటిదాకా ఎలాంటి ఉద్యోగ నియామకాలు, ఫలితాలను చేపట్టరాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరికె శ్రీనివాసులు, జలంధర్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి రణవీర్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు మల్లేపల్లి రాంబాబు, ఎంఆర్పీఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మాసారం వెంకన్న మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు పోలె జయకుమార్, తలకొప్పుల గిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగ ఉపకులాలకు మోసం చేస్తుందని చెప్పి డిమాండ్తో 7 రోజులుగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టడం జరిగింది. గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు జరుపుతారో అప్పటి వరకు మా దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, మీరు మాదిగ ఉపకులాలకు ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండే మాది. మీరు అసెంబ్లీలో మాట్లాడిందే అడుగుతున్నాం, మేము కొత్తగా ఏం అడగలే. మీరు ఆ రోజు ఆగస్టు 1న అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఆ రోజు మీరు చెప్పిన మాట నిలబెట్టుకో అని అడిగాం. నేటి వరకు కూడా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూనే పోతున్నారు. మొన్న ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు, జూనియర్ లెక్చరర్ పోస్టులు ఇచ్చారు. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఇతరత్ర ఎన్నో పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు తప్ప ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మా పిల్లలకు మాదిగ ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నాయి. మా ఉద్యోగాలను మీరు మాల వర్గీయులకు న్యాయం చేస్తున్నారు తప్ప మా కులాలకు అన్యాయం చేస్తూ ఈరోజు మీరు వెంటనే ఇవాళ 17 కానీ 18 కానీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీరు శుద్ధశుద్ధి ఉంటే మాదిగ కులాలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు కానీ చట్టబద్ధత చేసి వర్గీకరణ అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఈ దీక్షలు నిరసనగా కొనసాగుతాయి. ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని కానీ మా ప్రజలను ఉత్తేజపరిచైన ఈ ప్రభుత్వాన్ని అయితే మేము ఖచ్చితంగా నీ మీద గద్దెదించేంత వరకు అయితే పోరాటం ఆగదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వెనువెంటనే అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉద్యోగాల భర్తీలో మేము ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేస్తామనేసి ఒక హామీ ఇవ్వడం జరిగినది. దానికి అనుకూలంగా మీరు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి వార్డర్లకు సంబంధించి లేదా ఎక్సెప్షన్ సంబంధించి మన ఫలితాలు ఇచ్చారు. ఆ ఫలితాలు కూడా ఖచ్చితంగా భర్తీ చేసే నియామకాలు చేసే క్రమంలో ఈరోజు కానీ రేపు కానీ చట్టం చేసే అసెంబ్లీ సభలో చట్టం చేసేటానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఆ చట్టాన్ని వాటికి వర్తింపజేసేట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.